హలో వెల్కమ్ అందరికి వెల్కమ్ టు గ్రో విత్ ఆపరేటింగ్ సిస్టమ్ సిరీస్ డే 14 క్లాసికల్ సింక్రనైజేషన్ ప్రాబ్లమ్స్. ఇప్పటిదాకా మన ఓఎస్ వీడియోస్లో ప్రాసెస్ సింక్రనైజేషన్ ప్రాబ్లమ్స్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత డెడ్ లాక్స్ వస్తుంది, అది కూడా చాలా ఇంపార్టెంట్. డే 14 డే 15 అసలు మనం కోర్ పార్ట్ ఆఫ్ ఓఎస్ డిస్కస్ చేయబోతున్నాం. అసలు ఈ క్లాసికల్ సింక్రనైజేషన్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇవి ఎందుకు వస్తాయి, ఇవాళని ఆల్రెడీ ప్రాసెస్ సింక్రనైజేషన్ వీడియోలో చెప్పాను. అది చూడకపోతే ఒకసారి అది చూసి ఈ వీడియోకి వచ్చేయండి. మనకి మెయిన్గా సిలబస్లో ఉన్నది 3 క్లాసికల్ ప్రాబ్లమ్స్: ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం ఒకటి, రీడర్ రైటర్ ప్రాబ్లం ఒకటి, డైనింగ్ ఫిలాసఫర్ ప్రాబ్లం ఒకటి. అసలు ఈ ప్రాబ్లమ్స్ ఒక మల్టిపుల్ ప్రాసెస్ కానీ మల్టిపుల్ థ్రెడ్స్ కానీ ఒక షేర్డ్ వేరియబుల్ లేదా ఒక షేర్డ్ రిసోర్స్ని వాడేటప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. ఈ ప్రాబ్లమ్స్ ఇంపార్టెంట్ ఎందుకంటే రేస్ కండిషన్ అని, డెడ్ లాక్ అని, స్టార్వేషన్, ఈ కైండ్ ఆఫ్ ఛాలెంజెస్ని మనం ఈ ప్రాబ్లమ్స్లో ఫేస్ చేస్తాం. ఫేస్ చేయడమే కాకుండా వాటిని ఎలా సాల్వ్ చేయాలో సింక్రనైజేషన్ టెక్నిక్, సాఫ్ట్వేర్ బేస్డ్ సొల్యూషన్స్, హార్డ్వేర్ బేస్డ్ సొల్యూషన్స్ అవన్నీ వాడి మనం సాల్వ్ చేస్తాం అనమాట. ఈ డెడ్ లాక్స్ అయితే అసలు సపరేట్ ఒక వీడియోనే చేసి పెడతాను. డే 15 వచ్చేసి డెడ్ లాక్సే. ఓకేనా? సో నెక్స్ట్ ఈ క్లాసికల్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ ప్రాబ్లం అయిన ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లంకి వెళ్దాం. నేను కోడ్ థియరీ రెండు చెప్తాను. ఫస్ట్ థియరీ పార్ట్లోకి వెళ్దాం. అసలు ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం అంటే ప్రొడ్యూసర్ ఒక ప్రాసెస్ లేదా థ్రెడ్, నెక్స్ట్ కన్జ్యూమర్ ఒక ప్రాసెస్ లేదా ఒక థ్రెడ్. ప్రొడ్యూసర్ పని ఏంట్రా అంటే వాడు ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడు. కన్జ్యూమర్ పని ఏంట్రా అంటే వాడు కన్జ్యూమ్ చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడ్యూసర్ 0 1 2 3 ఇలా సిరీస్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటే కన్జ్యూమర్ 0 1 2 3 అని కన్జ్యూమ్ చేసుకుంటూ ఉంటాడు. ఇదేంటి నార్మల్గా తెలిసిందేగా, ప్రొడ్యూసర్ అంటే ప్రొడ్యూస్ చేస్తాడు, కన్జ్యూమర్ అంటే కన్జ్యూమ్ చేస్తాడు. మరి దీంట్లో ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేది మనకు ఒక థ్రెడ్ లేదా ఒక ప్రాసెస్. థ్రెడ్ అంటే లైట్ వెయిట్ ప్రాసెస్. మీకు ఆల్రెడీ థ్రెడ్కి ప్రాసెస్కి డిఫరెన్సెస్ ఇంపార్టెంట్, అది ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఇంకా నుంచి నేను థ్రెడ్ అన్నా ప్రాసెస్ అన్నా అన్ని ఒకేలా తీసుకోండి. నేను మన కోడింగ్ పార్ట్లో దీన్ని థ్రెడ్గా తీసుకుంటాం కాబట్టి నేను థ్రెడ్ అని చెప్తాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని ఏం లేదు. ఓకేనా? సో ఇప్పుడు మన ప్రొడ్యూసర్ అనేది ఒక థ్రెడ్, కన్జ్యూమర్ అనేది ఒక థ్రెడ్. మనం ఫస్ట్ ఏ థ్రెడ్ వర్కౌట్ అవ్వడం, ప్రయారిటీ ఇవ్వడం ఇలా ఏం చెయ్యం. అలాంటప్పుడు ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేయకుండానే కన్జ్యూమర్ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేశాడు అనుకోండి, అది మనకు హజార్డ్ టైప్ ఆఫ్ సిచ్యువేషనే కదా. ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తే మనకి ప్రాసెస్ సింక్రనైజేషన్ అనేది జరగదు. ప్రాసెస్ సింక్రనైజేషన్ అంటే ఏంటో కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. దాని తర్వాత దాని తర్వాత ఆ, ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాడు. మనం దాన్ని ఒక బఫర్లో పెట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ బఫర్ సైజ్ 3, 0 1 2, ఇండెక్స్ కూడా 0 1 2. ప్రొడ్యూసర్ 0 1 2 ప్రొడ్యూస్ చేశాడు, కానీ కన్జ్యూమర్ కన్జ్యూమ్ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ప్రొడ్యూసర్ 3 ప్రొడ్యూస్ చేయాలి. 3 ప్రొడ్యూస్ చేయాలంటే ఈ సైజ్ 3 ఉంది కాబట్టి జీరోని ఓవర్ రైట్ చేసి ఇక్కడ 3 ప్రొడ్యూస్ చేయాలి. ఇక్కడ 3 ప్రొడ్యూస్ చేస్తే కన్జ్యూమర్ అసలు జీరోనే కన్జ్యూమ్ చేయలేదు కదా, అది కూడా ఒక ప్రాబ్లం. ఇలా వేరియస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లేదా ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయడానికి మనం ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లంలో సెమాఫోర్స్ వాడి మ్యూటెక్స్ లాక్స్ వాడండి. సెమాఫోర్స్ వెయిట్ సిగ్నల్ గురించి ఆల్రెడీ పోయిన వీడియోలో చెప్పా కదా. వెయిట్ ఏం చేస్తుంది? వెయిట్ అంటే ఒక నెంబర్ డిక్రిమెంట్ చేస్తుంది. అదే జీరో ఉంటే దాన్ని బిజీ వెయిటింగ్లో పంపించేస్తుంది. ఓకేనా? దాని తర్వాత సిగ్నల్ సిగ్నల్ ఏం చేస్తుంది? సిగ్నల్ ఇంక్రిమెంట్ చేస్తుంది. ఇది ఆల్రెడీ నేను పోయిన వీడియోలో క్లియర్గా దాని అల్గోరిథం కూడా చూపించాను, మీరు ఆ వీడియో చూసేయండి. నెక్స్ట్ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ అల్గోరిథంకి వెళ్దాం. అల్గోరిథం వెరీ ఇంపార్టెంట్. ఈ అల్గోరిథంలో మనకి ఆ, ఈ మ్యూటెక్స్ వేరియబుల్ అవసరం లేదు. ఇది నేను జస్ట్ ఇంకా మోర్ క్లారిటీ కోసం ఇచ్చా కానీ ఫస్ట్ ఈ వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్, సిగ్నల్ ఆఫ్ మ్యూటెక్స్ అవసరం లేదు. కన్జ్యూమర్లో కూడా వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్, సిగ్నల్ ఆఫ్ మ్యూటెక్స్ అవసరం లేదు. ఫస్ట్ కోడ్లో ఆల్గోరిథంలోకి వెళ్దాం. కంప్లీట్ కోడ్ నేను మీకు ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫుల్ డాక్యుమెంటేషన్ చేసి. మీరు జస్ట్ ఒకసారి ఒక గ్లాన్స్ ఇస్తే మీకు అర్థమైపోతుంది. మీ ఓన్గా మీరు కోడ్ రాసేయచ్చు, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 2 వేరియబుల్స్ ఉంటాయి. ఒకటేమో ఎంటీ, ఇంకొకటేమో ఫుల్. ఈ ఎంటీ వాల్యూ వచ్చేసి ఎన్ వచ్చేసి బఫర్ సైజ్. మీకు బాగా అర్థం అవడానికి నేను ఇక్కడ బఫర్ సైజ్ ఎన్ వచ్చేసి 3 తీసుకుంటున్నాను. ఓకేనా? సో బఫర్ సైజ్ 3 కాబట్టి 0 1 2. ఫుల్ ఫుల్ వాల్యూ 0. ఓకేనా? నెక్స్ట్ ఇది ప్రొడ్యూసర్ అనే ఒక ఫంక్షన్, సారీ థ్రెడ్. కన్జ్యూమర్ అనేది ఒక థ్రెడ్.
రెండు థ్రెడ్స్ ఉన్నాయి. ఫస్ట్ మీరు ప్రొడ్యూసర్ ఎగ్జిక్యూట్ అయిన తీసుకోవచ్చు, కన్జ్యూమర్ ఎగ్జిక్యూట్ అయిన తీసుకోవచ్చు. ఎలా తీసుకున్నా మనకి మన రాసిన కోడ్ అనేది అన్ని పాసిబుల్ టెస్ట్ కేసెస్ పాస్ అవ్వాలి, అన్ని పాసిబుల్ వేలో మనకి ఆన్సర్ రావాలి. సరే, ఫస్ట్ కన్జ్యూమర్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యాడు అనుకుందాం మనం. కన్జ్యూమర్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిపోతే ఒక వైల్ లూప్ పెట్టాడు. వైల్ లూప్ మీనింగ్ ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు. వైల్ ఆఫ్ ట్రూ అంటే ఇన్ఫైనైట్ లూప్, అది రన్ అవుతూనే ఉంటుంది. మనం ఎన్నిసార్లు కన్జ్యూమర్ కోడ్ కాల్ చేస్తే అన్నిసార్లు. నెక్స్ట్, ఈ వైల్ లూప్లో ఏముంది, వెయిట్ ఆఫ్ ఫుల్ అని ఉంది. మనకు ఫుల్ వాల్యూ ఎంత, ఫుల్ వాల్యూ ఎంత ఉంది, 0 ఉంది. వెయిట్ ఆఫ్ 0 అంటే మీనింగ్ ఏం చెప్పాను నేను, వెయిట్ ఆఫ్ 0 అంటే అది బిజీ వెయిటింగ్లోకి వెళ్ళిపోతుంది. ఇంకా కన్జ్యూమర్ వచ్చిన నెక్స్ట్ లైన్లోకి వెళ్ళదు, రిమూవ్ ఐటమ్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే ఫుల్ వాల్యూ 0 ఉంది కాబట్టి ఇంకా ఏ థ్రెడ్ ఈ కన్జ్యూమర్లో కోడ్లోకి వచ్చినా ఈ వెయిట్ దగ్గర ఆగిపోతుంది. ఎప్పటిదాకా ఆగిపోతుంది, ప్రొడ్యూసర్ అనేవాడు ఈ వెయిట్ కనుక మారిస్తే అప్పుడు నెక్స్ట్ రిమూవ్ ఐటమ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, అందుకని ఇంక ఎన్ని థ్రెడ్స్ కన్జ్యూమర్ ఎగ్జిక్యూట్ అయినా ఈ వెయిట్లోనే ఆగిపోతాయి. సో నెక్స్ట్ ప్రొడ్యూసర్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మళ్ళీ ఒక వైల్ లూప్ పెట్టాడు, ప్రొడ్యూస్ ఐటమ్, ఒక ఐటమ్ ప్రొడ్యూస్ చేశాడు. నెక్స్ట్ వెయిట్ వాల్యూ వెయిట్ ఆఫ్ ఎంటీ అని రాశాడు. ఇక్కడ వెయిట్ బఫర్ అంటే n=3, అంటే ఇప్పుడు వెయిట్ ఆఫ్ ఎంటీ అంటే n=2 అయింది. ఒక ఐటమ్ ప్రొడ్యూస్ చేశాడు, ఏ అనే ఐటమ్ ప్రొడ్యూస్ చేశాడు, n వచ్చేసి 2 అయింది. దాని తర్వాత ఇన్సర్ట్ ఐటమ్, ఒక ఐటమ్ ఏదో ఇన్సర్ట్ చేశాడు, ఏ అనే ఒక ఐటమ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, సిగ్నల్ ఆఫ్ ఫుల్ అని ఉంది. సిగ్నల్ అంటే ఏం చేస్తుందని చెప్పాను, ఒక వాల్యూ ఇంక్రిమెంట్ చేస్తుందని చెప్పాను. ఫుల్ వాల్యూ ఎంత, 0. ఇప్పుడు సిగ్నల్ ఆఫ్ ఫుల్ అంటే ఫుల్ వాల్యూ ఏమవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ ఫుల్ వాల్యూ 1 అవ్వగానే ఇక్కడ వెయిట్ ఆఫ్ ఫుల్లో ఇక్కడ ఫుల్ వాల్యూ 1 కాబట్టి 1 కాస్త మళ్ళీ 0 అయ్యి రిమూవ్ ఐటమ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మీకు క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. రిమూవ్ ఐటమ్ ఎగ్జిక్యూట్ అవ్వగానే సిగ్నల్ ఆఫ్ ఎంటీ చేస్తుంది. సిగ్నల్ ఆఫ్ ఎంటీ అంటే ఏం చేస్తుంది, ఎంటీ వాల్యూ అంతా ఇక్కడ ఎంటీ వాల్యూ అంత 2 సిగ్నల్ ఆఫ్ 2 అంటే 3 అవుతుంది. అంటే ఈ ఏ అనేది కన్జ్యూమ్ అయిపోయింది, అంటే ఇక్కడ ఏ అనేది కన్జ్యూమ్ అయిపోయింది, నీకు 3 స్పేసెస్ ఖాళీగా ఉన్నాయి అని అర్థం. దానికి సిగ్నల్ ఆఫ్ ఎంటీ అంటే అర్థమైందా. ఇప్పుడు ఫస్ట్ ప్రొడ్యూసర్ ఎగ్జిక్యూట్ అయింది అనుకుందాం. సేమ్ రీడర్ రైటర్ కూడా ఇలానే ఈ మాడ్యులేషన్లోనే ఉంటుంది, జాగ్రత్తగా వింటే మీకు అర్థమైపోతుంది. ఒకసారి ఇదంతా ఎరేజ్ చేసి ఫస్ట్ ప్రొడ్యూసర్ ఎగ్జిక్యూట్ అయింది అని అనుకుందాం. ఫస్ట్ ప్రొడ్యూసర్ ఎగ్జిక్యూట్ అయింది. ప్రొడ్యూసర్లో ప్రొడ్యూస్ ఐటమ్ ఓకే. ఫస్ట్ వేరియబుల్స్ రాసుకుందాం. n=3 పెట్టుకున్నాను నేను మీకు అండర్స్టాండింగ్ పర్పస్ కోసం. n=10 అయినా ఉండొచ్చు బఫర్ సైజు. n=3, ఫుల్ వాల్యూ 0, ఫుల్ ఓకే. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ ఎంటీ, ఇక్కడ ఎంటీ వాల్యూ ఎంత, n=3. వెయిట్ ఆఫ్ అంటే ఇప్పుడు న్యూ n వాల్యూ ఎంత వచ్చింది, n=2 వచ్చింది. బాగుంది. ఈ వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్ అవసరం లేదు, తీసేయండి. సిగ్నల్ ఆఫ్ మ్యూటెక్స్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ ఇన్సర్ట్ ఐటమ్, ఒక ఐటమ్ ఇన్సర్ట్ చేశారు. ఈసారి కే అనే ఐటమ్ ఇన్సర్ట్ చేశారు, లేదా జీడబ్ల్యూ గ్రో విత్ అని ఇన్సర్ట్ చేశారు. గ్రో విత్ ఇన్సర్ట్ చేశాక సిగ్నల్ ఆఫ్ ఫుల్ అన్నారు. సిగ్నల్ ఆఫ్ ఫుల్ అంటే ఈ ఫుల్ వాల్యూ 1 అవుతుంది. సో ప్రొడ్యూసర్ కోడ్ అయిపోయింది. నెక్స్ట్ కన్జ్యూమర్ కోడ్ నార్మల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది, వైల్ లూప్లోకి వెళ్ళిపోతుంది. ఈ మ్యూటెక్స్ అనేది పక్కన పెట్టేయచ్చు. వెయిట్ ఆఫ్ ఫుల్ వాల్యూ ఎంత, 1. ఇప్పుడు వెయిట్ ఆఫ్ ఫుల్ అంటే ఫుల్ వాల్యూ ఎంత అవుతుంది, ఫుల్ వాల్యూ వచ్చేసి డిక్రిమెంట్ అవుతుంది, 0 అవుతుంది. మనకు ప్రాబ్లం ఏం లేదు. రిమూవ్ ఐటమ్ చేసేస్తుంది. రిమూవ్ ఐటమ్ అంటే ఈ బఫర్లో ఉన్న జీడబ్ల్యూ ఇక్కడికి వచ్చేస్తుంది. దానికి మీరు కోడ్ రాయాలి. నేను జస్ట్ అల్గోరిథం కాబట్టి రిమూవ్ ఐటమ్ అని పెట్టి వదిలేశాను. కోడ్ నేను ఫుల్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అది చూస్తే మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ సిగ్నల్ ఆఫ్ ఎంటీ వాల్యూ ఎంత, 2. ఆల్రెడీ నేను జీడబ్ల్యూ అనేది నా బఫర్ నుంచి తీసుకొని ఫుల్లో రాసేసుకున్నా కదా, కాబట్టి ఇది తీసేసినప్పుడు మూడు ఇండెక్స్లు ఖాళీగా ఉంటాయి కాబట్టి దీన్ని మనం ఇంక్రిమెంట్ చేసుకోవాలి. n వాల్యూ 2 కాస్త n వాల్యూ 3 చేసుకోవాలి. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఎంటీ వాల్యూ 3 అయిపోతుంది. ఈ విధంగా మన ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లమ్కి మనం ఎఫిషియెంట్గా కోడ్ అనేది రాస్తాం. ఇది జస్ట్ అల్గరిథం లాగానే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే మీరు ఆ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెయిన్ చేసి అల్గరిథం రాస్తే చాలు, కోడ్ అని అడగకపోతే. నెక్స్ట్ రీడర్ రైటర్ ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీడర్ అనేవాడు ఏం చేస్తాడు, రీడర్ ఉంటాడు, రైటర్ ఉంటాడు. రీడర్ అనేవాడు ఏం చేస్తాడంటే డేటాను చదువుతాడు, రైటర్ అనేవాడు ఏం చేస్తాడంటే డేటాను రాస్తాడు. ఇది పేరులోనే మనకు అర్థమైపోతుంది. కానీ రీడర్ డేటాను మాత్రమే చదువుతాడు, వాడు అసలు ఏం ఎడిట్ చేయడం, చేంజ్ చేయడం అసలు వాడికి సంబంధం ఏం లేదు. సబ్స్క్రైబ్ టు గ్రో విత్ ఉంటే సబ్స్క్రైబ్ టు గ్రో విత్ చదువుతాడు, లైక్ ద వీడియో అంటే లైక్ ద వీడియోనే చదువుతాడు. సేమ్ రైటర్ అనేవాడు రాస్తాడు, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అను, లేదంటే కమెంట్ చేయండి అను,
రైటర్ పని రాయడం, రీడర్ పని చదవడం. అయితే ఒక డేటాని ఎంతమంది రీడర్స్ అయినా చదవచ్చు. సేమ్ ఒక బుక్ మై షోలో ఒక టికెట్ అవైలబుల్ ఎంతమంది ఉన్నా ఎంతమంది అయినా చూడొచ్చు. కానీ రైటర్ రాసేది అంటే టికెట్ పేమెంట్ సెక్షన్లోకి వెళ్ళినప్పుడు వాడు ఒక్కడే ఉంటాడు కదా. సేమ్ అదే ఇక్కడ కూడా డేటాని ఒక్కడు మాత్రమే రైట్ చేయగలడు. రీడ్ చేయడం మాత్రం ఎంతమంది అయినా రీడ్ చేయగలరు. ఇది రీడర్ రైటర్ ప్రాబ్లం. రీడర్ రైటర్ ప్రాబ్లం కూడా ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ లైట్గా సిమిలర్గానే ఉంటుంది. ఏంటి ఇప్పుడు రీడర్ ఏమి రైటర్ ఏం రాయకుండా రీడర్ చదవలేడు కదా. ఆ కండిషన్ని మనం కోడ్లో కరెక్ట్గా చూసుకొని చెక్ చేయాలి. దాని తర్వాత రైటరే ఎగ్జిక్యూట్ అవుతూ రీడర్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా ఉండలేదు కదా, స్టార్వేషన్ కండిషన్ వస్తుంది కదా. ఇలాగా మనం రీడర్ రైటర్ కూడా ప్రాసెస్ సింక్రనైజేషన్ అనేది చేయాలి. దీనికి మనము సెమాఫోర్స్తో పాటు మ్యూటెక్స్ లాక్స్ కూడా వాడతాము. సేమ్ ఇందాక చెప్పిన వెయిట్ ఫుల్ కాన్సెప్టే, వెయిట్ ఆఫ్ మ్యూటెక్స్ అని. దాని తర్వాత ఎప్పుడైనా సరే సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి చెప్పాలంటే కోడ్లో చూసుకుంటే కనుక ఒక వెయిట్ ఉంటే ఒక సిగ్నల్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రొడ్యూసర్లో అయినా కన్జ్యూమర్లో అయినా వెయిట్ ఉంటే సిగ్నల్ ఉంటుంది. ఆ రెండు పెయిర్గా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒక వాల్యూను డిక్రిమెంట్ చేస్తే ఇంక్రిమెంట్ కూడా చేయాలి సింక్రనైజేషన్ కోసం. సేమ్ రీడర్ రైటర్ అల్గోరిథం కూడా ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ లానే ఉంటుంది. మీకు చూస్తే అర్థమైపోతుంది. డిస్క్రిప్షన్లో ఇచ్చిన కోడ్ కూడా చూస్తే దానికి నేను కమెంట్స్ రూపంలో కూడా ఈ ఫంక్షన్ ఇక్కడ ఎందుకు రాశాను, ఈ స్టేట్మెంట్కి మీనింగ్ ఏంటి, అలా కంప్లీట్గా ఇచ్చాను. మీరు ఆ కోడ్ చూస్తే క్లారిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్ మనకి డైనింగ్ ఫిలాసఫర్ ప్రాబ్లం ఉంది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ కానీ రీడర్ రైటర్ కానీ అడుగుతాడని నేను అనుకుంటున్నాను. డైనింగ్ ఫిలాసఫర్ అయితే అడగడానికి చాలా ఛాన్సెస్ తక్కువ, అల్గోరిథం కొంచెం కాంప్లెక్స్గా ఉంటుంది. బట్ మీకు డైనింగ్ ఫిలాసఫర్లో కాన్సెప్ట్ తెలియాలి. డైనింగ్ ఫిలాసఫర్ ఏంటిది వెరైటీగా ఉంది అంటే ఆ, ఇది ఇది ఈజీయే యాక్చువల్గా. డైనింగ్ ఫిలాసఫర్ ప్రాబ్లం ఏంటంటే మనం ఈజీగా చెప్పుకుందాం. ఒక డైనింగ్ టేబుల్ ఉంది రౌండ్గా, ఓకే అంతా బాగుంది. ఈ డైనింగ్ టేబుల్ చుట్టూ ఫిలాసఫర్లు ఉన్నారు. నేను మీకు ఎగ్జాంపుల్కి 5 ఫిలాసఫర్ తీసుకున్నా. ఎనీ ఆడ్ నెంబర్ తీసుకోవచ్చు, 3 కానీ 7 కానీ 9 కానీ. మన టెక్స్ట్ బుక్లో 5 ఉంది. అండర్స్టాండింగ్ పర్పస్ కోసం కూడా నేను 5 తీసుకుంటున్నాను. లాగ్ అవుతున్నట్టుంది ఇక్కడ వీడియో, మీరు ఫాస్ట్ కొట్టకండి. ఓకే, ఏదో 5 వెరైటీ ఫిలాసఫర్స్ ఉన్నారు మనకి. అయితే ఫిలాసఫర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఈ డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ ఉంది, ఫుడ్ ప్లేట్స్లో ఉంది. వీడికో ప్లేట్, వీడికో ప్లేట్, వీడికో ప్లేట్, వీడికో ప్లేట్. ఈ డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ ఉంది, 5 ఫిలాసఫర్లు వచ్చి కూర్చున్నారు. అయితే ఇక్కడ మనకి అంతా బాగానే ఉంది కదా, ప్రాబ్లం ఏంటి అని అనుకుంటే ఇక్కడ వీడు ఫుడ్ తినాలంటే ఫోర్కులతో తినాలి. ఫోర్కో చాప్ స్టిక్స్ ఏదో ఒకటి, స్పూనో ఏదో ఒకటి అనుకోండి. అయితే ఇక్కడ ఫోర్కు, ఇక్కడ ఫోర్కు, ఇక్కడ ఫోర్క్ అంటే మళ్ళీ మీరు చైల్డ్ ప్రాసెస్ దాంతో కన్ఫ్యూజ్ అవుతారు. చాప్ స్టిక్సే బెస్ట్లే. చాప్ స్టిక్స్ లేదా స్పూన్ అనుకోండి. ఇలా మనకి 5 స్పూన్లు ఉన్నాయి. ఇదొక స్పూన్, ఇదొక స్పూను, లేదంటే ఫోర్క్ అనుకోండి, ఏదో ఒకటి. 5 స్పూన్లు ఉన్నాయి. ఇక్కడ కండిషన్ ఏంటంటే ఒక ఫిలాసఫర్ ఒక ఫిలాసఫర్ రెండు రెండు ఫోర్కులు తీసుకోవాలి. 2 ఫోర్కులతో మాత్రమే తింటాడు. అదే ఇక్కడ కండిషన్. అప్పుడు ఈ ఫిలాసఫర్ ఈ ఫిలాసఫర్ 2 ఫోర్కులు తీసుకున్నప్పుడు ఈ ఫిలాసఫర్కి ఈ లెఫ్ట్ ఫోర్క్ అనేది ఖాళీగా ఉండదు. ఓన్లీ రైట్ ఫోర్క్ మాత్రమే అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి వీడేం తినలేడు. నెక్స్ట్ వీడి ఫిలాసఫర్ 1 అనుకుందాం, వీడి ఫిలాసఫర్ 2 అనుకుందాం, వీడి 3, వీడి 4, వీడి 5 అనమాట. ఇది మన డైనింగ్ ఫిలాసఫర్ ప్రాబ్లం. ఈ ఫోర్ ఈ ఈ ఫిలాసఫర్ ఈ ఫోర్క్ తీసుకుంటాడు, ఈ ఫోర్క్ తీసుకుంటాడు. ఫిలాసఫర్ 4కి ఒక స్పూన్ అవైలబుల్గా లేదు. ఫిలాసఫర్ 5 కూడా ఒక స్పూన్ అవైలబుల్గా లేదు. ఫిలాసఫర్ 2 కూడా ఒక ఫోర్క్ అవైలబుల్గా లేదు. సో ఫిలాసఫర్ 1, ఫిలాసఫర్ 3 ఫుడ్ తినగలరు. ఫిలాసఫర్ 2, 4, 5 అనేవాడు ఖాళీగా ఉంటారు, వీళ్ళు తినలేరు. ఒక్కొక్క స్టేట్ మనం ఒక థింకింగ్ స్టేట్ అని, ఒక ఈటింగ్ స్టేట్ అని, ఇలా ఒక్కొక్కడికి ఒక స్టేట్ డిఫైన్ చేస్తాం. అల్గోరిథం చెప్పేటప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అయితే ఇప్పుడు 5 ఫిలాసఫర్లు ఉన్నప్పుడు ఒక సింగిల్ స్ట్రెచ్లో మాక్సిమం ఎన్ని ఫిలాసఫర్లు తినగలరు అంటే 2 ఫిలాసఫర్లు తినగలరు. దీనికి ఒక ఫార్ములా కూడా ఉంటుంది. 7 ఫిలాసఫర్లు ఉంటే ఎంతమంది తినగలరు, 9 మంది ఫిలాసఫర్లు ఉంటే ఎంతమంది తినగలరు అని. దాని తర్వాత ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకి డెడ్ లాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. డెడ్ లాక్ అంటే మీకు ఏంటో ఇంకా క్లారిటీగా తెలియదు. బట్ జస్ట్ కొంచెం పుష్ చేసి అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. డెడ్ లాక్ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు ఈ ఫిలాసఫర్ ఉన్నాడు, ఈ ఫోర్క్ తీసుకున్నాడు, బాగుంది. ఈ ఫిలాసఫర్ ఈ ఫోర్క్ తీసుకున్నాడు, వీడేమో ఇది తీసుకున్నాడు, వీడు ఇది తీసుకున్నాడు, నెంబర్ 5 ఏమో ఇది తీసుకున్నారు. అందరి చేతిలో ఒక ఫోర్క్ ఉంది లెఫ్ట్ హ్యాండ్లో, కానీ అందరి రైట్ హ్యాండ్ ఖాళీగా ఉంది.
అందరు రైట్ హ్యాండ్ ఖాళీగా ఉండడంతో ఒకడు కూడా ఫుడ్ తినలేకపోయాడు. అంటే మనకు ఒక్క ప్రాసెస్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేకపోయింది. అంటే 5 ప్రాసెస్లు స్టక్ అయిపోయాయి. దీన్నే మనం డెడ్ లాక్ స్టేట్ అంటాం. ఈ డైనింగ్ ట్రాన్స్ఫర్లో డెడ్ లాక్ రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. అందరూ లెఫ్ట్ ఫోర్క్ తీసుకున్నా, అందరూ రైట్ ఫోర్క్ తీసుకున్నా మనకి సిస్టమ్ అనేది డెడ్ లాక్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ పర్సన్స్ మీరు ప్రాసెస్గా తీసుకొని స్పూన్ కనుక మీరు రిసోర్స్గా తీసుకుంటే క్లారిటీగా అర్థమవుతుంది ఇంకా. ఓకేనా? నెక్స్ట్ ఈ డెడ్ లాక్కి మనం కోడ్ రాయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూటెక్స్ లాక్స్ వాడతాము, సెమాఫోర్స్ వాడతాము. ప్రతి ప్రతి ఒక్క ఫిలాసఫర్కి ఒక లాక్ పెట్టుకుంటాం. 5 ఫిలాసఫర్లు ఎగ్జాంపుల్గా చెప్పాయి కాబట్టి 5 ఫిలాసఫర్లకి ఒక లాక్. నెక్స్ట్ ఈ 5 మొత్తం కలిపి సిస్టమ్కి ఒక లాక్ పెట్టుకుంటాం. ఎస్టీ లాక్, పీ లాక్ అని ఇక్కడ ఒక లాక్. ఇలా రాస్తాం అనమాట మన కోడ్. అండ్ ఇప్పుడే ఒక ఆల్గరిథంలో చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. బట్ కింద డిస్క్రిప్షన్లో కోడ్ అయితే నేను కరెక్ట్గా ఎగ్జిక్యూట్ కోడ్ చేసి కరెక్ట్గా పెట్టాను. ఒకసారి ఆ కోడ్ చూడండి. మీకు ఇంకా ఏమైనా చేంజెస్ వస్తే ఎన్హాన్స్ చేయడానికి కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ డైనింగ్ ఫిలాసఫర్ ఆల్గరిథం ఈ పీపీటీలో ఇచ్చింది అయితే తప్పు. మీరు డౌన్లోడ్ చేసుకున్నాక ఇదైతే చదవకండి. నెక్స్ట్ దీనికి అల్గోరిథం యాక్చువల్గా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది మీకు చూస్తే ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే కమెంట్స్ లాగా ఈజీగా ఎక్స్ప్లెనేషన్ అనేది కమెంట్స్లో రాశాను. నెక్స్ట్ ఈ రోజు వీడియో కనుక మనం చూస్తే ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ ప్రాబ్లం గురించి తెలుసుకున్నాం, రైటర్ ప్రాబ్లం గురించి తెలుసుకున్నాం, డైనింగ్ ఫిలాసఫర్ ప్రాబ్లం గురించి తెలుసుకున్నాం. ఈ మూడింటికి థీరీ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. కోడింగ్ పార్ట్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆల్రెడీ మీరు ఈ థీరీని ఒక ప్రాబ్లం స్టేట్మెంట్గా తీసుకొని మీ ఓన్గా కోడ్ కూడా ట్రై చేస్తే చేయొచ్చు. నేనైతే సి లాంగ్వేజ్లో ఇచ్చాను కింద కోడ్. నెక్స్ట్ ఈ స్టూడెంట్ ఎక్సర్సైజ్ చేయండి. వై డూ వీ నీడ్ మ్యూటెక్స్ ఇన్ ప్రొడ్యూసర్ కన్జ్యూమర్ వెన్ సెమాఫోర్స్ ఆల్రెడీ ఎగ్జిస్ట్? మ్యూచువల్ ఎక్స్క్లూజన్ అనేది షేర్డ్ బఫర్ యాక్సెస్ చేసేటప్పుడు మనకు ప్రొడ్యూసర్ కన్జ్యూమర్లో బఫర్ ఉంటుంది కదా, బఫర్ సైజ్ n అని చెప్పాను. సో ఈరోజు వీడియోలో మనం ఈ 3 క్లాసికల్ ప్రాబ్లమ్స్ థియరీ కోడింగ్ పార్ట్ అయిపోగొట్టాం కదా. నెక్స్ట్ వీడియోలో మనం డెడ్ లాక్స్తో స్టార్ట్ చేద్దాము. మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ రోజుకి వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.